నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనుల చంద్రబాబు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అధ్యక్ష.